హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో మనం నిన్న ఇంట్రడక్షన్లో జస్ట్ హిస్టరీ వరకు తెలుసుకున్నాము. ఈరోజు మన పార్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ గురించి మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకున్నాము. సో ఇక్కడ వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ అనేది ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటెడ్ కంపైలర్ యొక్క నేచర్ ఏంటంటే సోర్స్ కోడ్ నుంచి మిషన్కి అండర్స్టాండబుల్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం కోసం ఉపయోగించే ఒక ట్రాన్స్లేటర్స్ని మనం ఏమంటామంటే ఇంటర్ప్రిటర్ అంటాం అనమాట. సో జావా స్క్రిప్ట్ అనేది ఒక ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. అంటే ఇంటర్ప్రిటర్ అంటే అర్థం ఏంటంటే లైన్ బై లైన్ చెక్ చేసింది, ఏ లైన్లో అయితే బగ్ అవుతుందో అక్కడ హాల్ట్ అయిపోయింది, దాన్ని మనం కరెక్ట్ చేస్తేనే రిమైనింగ్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. లైక్ పైథాన్ బేసిక్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ ఇవి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో సి ప్లస్ ప్లస్ వచ్చేసి కంపైలర్ లాంగ్వేజెస్. ఓకే, ఇట్స్ ప్రైమరీ యూజ్డ్ ఫర్ క్రియేట్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ కంటెంట్ ఆఫ్ ది వెబ్సైట్. డైనమిక్గా వెబ్సైట్లో ఒక కంటెంట్ని ప్రొవైడ్ చేయాలంటే జావా స్క్రిప్ట్ అనేది బాగా యూజ్ అయింది అంటారు. సో దానికి ఎలా అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే నేను టీచ్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ అయితే టచ్ అవుతాయో ఆ పాయింట్స్కి అక్కడే ఎగ్జాంపుల్ చూపిస్తాను, తర్వాత మళ్ళీ కంటిన్యూగా ల్యాబ్స్ చెప్తాను. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక జేఎస్ బిన్ అనే ఒక ఆన్లైన్ ఎడిటర్ని మనం ఓపెన్ చేసుకున్నాము. జేఎస్ బిన్ అనేది మనకి ఆన్లైన్ ఎడిటర్. ఈ జేఎస్ బిన్లో మనం జావా స్క్రిప్ట్ని కానీ హెచ్టిఎంఎల్ని కానీ సిఎస్ఎస్ని కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం జేఎస్ బిన్, నాట్ జేఎస్ బిన్ ఇస్ ఏ ఆన్లైన్. సో ఇక్కడ జేఎస్ బిన్ ఓపెన్ చేసుకుందాం. ఈ జేఎస్ బిన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ 3 ట్యాబ్స్ మనకి అవైలబిలిటీ వస్తాయి. సో ఈ 3 ట్యాబ్స్లో కూడా మనం ఏ ట్యాబ్ మీద అయితే మనం వర్క్ చేయాలనుకుంటామో ఆ ట్యాబ్లో మనం వర్క్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, డైనమికల్గా కంటెంట్ని ఎలా చేంజ్ చేయాలి. దిస్ ఈజ్ మై హెచ్టిఎంఎల్ పేజ్ అండ్ దిస్ ఈజ్ ద అవుట్పుట్ అండ్ ఐ విల్ టేక్ వన్ మోర్ ట్యాబ్ ఇస్ ద జావా స్క్రిప్ట్. ఓకే, నేను ఇప్పుడు కొద్దిగా జూమ్ చేస్తాను. నాకు ఆల్రెడీ ప్రీవియస్ కంప్లైంట్ చేశారు, నేను చెప్పేటప్పుడు జూమ్ చేయకపోవడం వల్ల మొబైల్ ఎడిషన్స్లో కనపడలేదని. సో ఇక్కడ అవుట్పుట్ కూడా వచ్చేసింది. ఓకే, నేను ఇక్కడ ఈ బాడీలో ఒక డైనమిక్ అంటే అర్థమైంది. ఇక్కడ నేను ఎటువంటి హెచ్టిఎంఎల్ కోడ్ రాయను లోపల, కానీ నాకు ఒక హెడ్డింగ్ ప్రింట్ అవ్వాలి, ఒక పారాగ్రాఫ్ ప్రింట్ అవ్వాలి. సో అది అలా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, లేదా ఒక హెడ్డింగ్ ప్రింట్ అవ్వాలి. సింపుల్గా మనం హెడ్డింగ్ వరకు చూద్దాము. ఇక్కడ దీనికి ఒక ఐడి పెట్టుకున్నాము. ఐడి ఎందుకోసం అంటే ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఉన్న ఎలిమెంట్ని మనం జావా స్క్రిప్ట్లో యాక్సెస్ చేయాలంటే వీ షుడ్ టేక్ ఎన్ ఐడి. ఐడి లేకపోతే మనం ఏం చేయలేము. ఐడి కానీ, క్లాస్ కానీ, నేమ్ కానీ, ఏదో ఒక రిఫరెన్స్ కావాలి. ఎందుకంటే ఆ రిఫరెన్స్ ఉన్నప్పుడే మనం అప్డేట్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న కోడ్ రాస్తాను, మీకు తెలియకపోయినా చూడండి, తర్వాత వీటన్నిటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఏ ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, బాడీకి ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, రిఫరెన్స్ ఎలిమెంట్. సో కాబట్టి నేను బాడీ ఎలిమెంట్ అని పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను డాక్యుమెంట్లో ఉన్న ఏది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఉన్న గెట్ ఎలిమెంట్ బై ఐడి. చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఫంక్షన్స్కి ఏం చెప్తుంటానంటే నేను ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండాలి, సెకండ్ సబ్సిక్వెంట్ క్యాపిటల్ ఉండాలని చెప్తుంటాను. గెట్లో జీ స్మాల్ ఉంది, ఎలిమెంట్లో ఈ క్యాపిటల్ ఉంది, బైలో బి క్యాపిటల్ ఉంది, ఐడిలో ఐ క్యాపిటల్ ఉంది. సో ఇది ఒక ఫంక్షన్ అని మనం ఎలా చెప్పగలుగుతామంటే ఈ సింటాక్టికల్ రూల్స్ వల్లే మనం చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు నేను ఈ బాడీ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ అంటే దాని లోపల పెట్టమని చెప్తున్నాను. ఏం పెట్టాలనుకున్నాను, ఒక హెచ్టిఎంఎల్ కంటెంట్ పెట్టాలనుకున్నాను. సో కాబట్టి నేను ఇక్కడ H1 అని పెట్టి వెల్కమ్ అని చెప్పని పెడుతున్నాను. సో /H1 కూడా క్లోజ్ చేశాను. ఆ చివరిలో నేను సెమీకోలన్ కూడా పెట్టేశాను. సో ఈ మెయిన్ అనే ఐడి ఉన్న బాడీలో హెచ్టిఎంఎల్ ట్యాగ్ని పెట్టమని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఇక్కడ మనకి ఏంది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పని పెట్టాము, మెయిన్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇన్నర్ హెచ్టిఎంఎల్. దేని ఇన్నర్ హెచ్టిఎంఎల్ పెట్టాము, ఈ బాడీ ఎలిమెంట్ యొక్క ఇన్నర్ హెచ్టిఎంఎల్. బాడీ ఎలిమెంట్ అనేది కాపీ చేసుకుందాం, ఒకవేళ స్పెల్ ఏమైనా తప్పు చేసినా మనకి పని చేయదు. సో లెట్ us చెక్ విత్ అవుట్పుట్ ఒకసారి ఆఫ్ చేద్దాం, అవుట్పుట్ ఆన్ చేద్దాం. సో రన్ విత్ జావా స్క్రిప్ట్. సో ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటింగ్. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని పెట్టచ్చు, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది పెట్టినా వర్క్ అయింది. సో లేకపోతే మీకు ఇంకా ఎట్లా పెట్టుకోవచ్చు, ఇన్నర్ హెచ్టిఎంఎల్ కాకపోతే డైరెక్ట్గా ఇన్నర్ టెక్స్ట్ అని కూడా పెట్టుకోవచ్చు.
దట్స్ ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పని కూడా పెట్టుకోవచ్చు. ఇన్నర్ టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, ఇన్నర్ HTML అయినా పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది పెట్టినా కానీ మనకి అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇక్కడ రన్ అంటే కన్సోల్లో రన్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి ఏం చెప్తుంది, ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ గెట్ ELEMENT ఎలిమెంట్ బై ఐడి టైప్ ఎర్రర్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అని చెప్తుంది. మనకి క్లియర్ చేయండి, అవుట్పుట్లోకి వెళ్ళండి. అవుట్పుట్లో ఇక్కడ ఏం చెప్తుంది, ఎర్రర్ టైప్ ఎర్రర్ డాక్యుమెంట్ డాట్, ఇక్కడ డాక్యుమెంట్ స్పెల్లింగ్ మనం ఏం కొట్టాము, జావాస్క్రిప్ట్ DOCUMENT డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ELEMENT ఎలిమెంట్ బై ఐడి. స్పెల్ ఏమైనా తప్పు ఉందో చూద్దాము, బై ఐడి ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో రన్ విత్ జావాస్క్రిప్ట్. ఇక్కడ ఇంకా మనకి మిస్టేక్ చూపిస్తుంది చూసారా, ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వస్తుంది అనేది ఒకసారి క్లియర్ చేద్దాం. ఈ మొత్తాన్ని క్లియర్ చేసి రన్ చేస్తే మీకు ఇక్కడ ఏం చెప్తుంది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది లేదు అని చెప్తుంది. గెట్ ఎలిమెంట్ బై, ఎందుకంటే మనం HTML ఇక్కడ ఐడి మెయిన్ పెట్టాం కదా, ఈ ఐడి మెయిన్ అనేది మనం ఇక్కడ ఏం పెట్టామో చూద్దాం. ఇక్కడ కూడా మనం ఐడి మెయిన్ అని పెట్టాం. సో మెయిన్ అని పెట్టినా కానీ మనకి ఏమవుతుంది, ఇట్స్ సేమ్ ఎర్రర్ వస్తుంది. సో ఒకవేళ మనం బాడీకే పెట్టడం వల్ల అది పనిచేయట్లేదా అనేది చెక్ చేద్దాం అనుకుంటే వీ గో ఫర్ స్పాన్ అని చెప్పి ఒక ఎలిమెంట్ తీసుకుందాం, ఆ స్పాన్ అని క్లోజ్ చేద్దాం. ఈ స్పాన్లో మనం ఐడి ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అనేది పెడదాం, ఐడి ఈక్వల్ టు మెయిన్ అనేది పెడదాం. సో ఇక్కడ మనం తీసేద్దాం, దీన్ని తీసేద్దాం. సో ఇక్కడ మనకి మెయిన్ అనే ఎలిమెంట్ కంపల్సరీ ఉండాలి కదా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసాం మనం యాక్చువల్గా, ELEMENT ఎలిమెంట్ క్లియర్ అండ్ రన్. నవ్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ కన్సోల్ ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ రన్ విత్ JSలో మనకి ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఎలా కనపడుతుంది, H1 వెల్కమ్ H1 అని కనపడుతుంది. సో ఇక్కడ ఇది దీంట్లో పెట్టినా పనిచేసింది. నేను దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను మీకు తెలియటం కోసం. ఈ పారాగ్రాఫ్లో వచ్చేసి నేను పారా అని పెట్టుకున్నాను, దీంట్లో కంటెంట్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి వెల్కమ్ ఏంటంటే ఇన్నర్ టెక్స్ట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే డబుల్ కొటేషన్లో రాస్తావో అదే రిప్రజెంట్ చేసింది ఇక్కడ. అదే ఇన్నర్ HTML అంటే విత్ HTML ట్యాగ్స్తో సహా ఫార్మాట్ అయ్యిద్ది అని చెప్తాము. ఇక్కడ చూడండి HTML ట్యాగ్స్తో సహా ఫార్మాట్ అయ్యింది. అలానే మనం ఇంకొక ట్యాగ్ కూడా తీసుకున్నాం, ఏంటిది అది. సో లెట్స్ పైకి వెళ్ళి ఎన్ని రిఫరెన్సెస్ అయితే కావాలో అన్ని రిఫరెన్స్లు మనం పైన టైప్ చేసుకోవాలి. ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్, స్పెల్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి, ఒక్క చిన్న స్పెల్ మిస్టేక్ చేసినా కానీ ఇట్ షుడ్ నాట్ బి వాయిస్. చూసారు కదా, నేను ఇందాక ఎలిమెంట్లో ఈ అనేది పెట్టలేదు, దానివల్ల అన్ని ప్రాబ్లమే వచ్చింది. సో లెట్స్ ఓకే, మనం ఏం చేయాలి ఇప్పుడు, పారా ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పి రాసుకుంటాను. ఎందుకంటే పారా అనేది ట్యాగ్ ఆల్రెడీ వాడేసాను కాబట్టి ఇక్కడ టెక్స్ట్ రాసుకుంటున్నాను. నేను వాట్ ఈస్ HTML అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి HTML ఈజ్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి రాశాను. ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఆ తర్వాత నేను ఎప్పుడైతే సెమీకోలన్ పెట్టేశానో ఆ ట్యాగ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఈ పారాగ్రాఫ్లో కంటెంట్ మొత్తం పోయి వచ్చేసింది. ఇప్పుడు మనం రన్ చేయండి. ఇక్కడ పారా ఎలిమెంట్ మనం రాసుకున్న ఎలిమెంట్స్ కరెక్టా కాదనేది ఫస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ అబౌట్ దట్ పారా ఇన్నర్ టెక్స్ట్ అని పెట్టాము. ఆ టెక్స్ట్లో ఏమి ఇచ్చాము, వాట్ ఈజ్ HTML అన్న HTML గురించి రాసాము. సో ఇక్కడ రన్ విత్ ఆటో రన్ తీసేసేయండి, మళ్ళీ ఒకసారి పెట్టి రిఫ్రెష్ చేయండి. సో ఇది ఈ పారాగ్రాఫ్లో మనం ఐడి కూడా ఇచ్చాము, PID పారా. సో ఇక్కడ కూడా మనం ఏం తీసుకున్నాం, పారా అని తీసుకున్నాం. ఇన్నర్ టెక్స్ట్ అన్నాం. ఇన్నర్ టెక్స్ట్ అంటే ఇన్నర్ HTML పెడితేనేమో ఇన్నర్లో టెక్స్ట్ అయితే టెక్స్ట్ వస్తుంది, HTML అయితే HTML వస్తుంది. సో ఇక్కడ మనం అంతా కరెక్ట్గా రాసాము, బట్ ఇక్కడ రిఫ్రెషింగ్ అనేది స్లోగా ఉంది, దట్స్ వై ఇట్ కెనాట్ షో ఇట్. సో ఇక్కడ ఇన్నర్ HTML పెట్టినా మీకు వర్కౌట్ అయింది, నో ప్రాబ్లం. HTML పెట్టినా, బట్ ఇక్కడ రెండర్ అనేది స్లోగా ఉంది, అందువల్ల మీకు వర్క్ అవ్వట్లేదు. సో మనకి వెల్కమ్ అనేది వర్క్ అయింది కదా. సో బట్ ద సింటాక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. సో ఇన్నర్ అదే టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం అనుకో, వాల్యూ అని చెప్పని పెడతాం. అదే ఎలిమెంట్స్ అంటే మీకు పారాగ్రాఫ్ కానీ స్పాన్ కానీ అవి అయితేనేమో ఇన్నర్ టెక్స్ట్ అని పెట్టి ఆ టెక్స్ట్లో మనకు కావాల్సిన టెక్స్ట్ కంటెంట్ని మనం ప్రొవైడ్ చేస్తాము. అప్పుడు ఏమైందంటే బాడీలోకి ఆ ఎలిమెంట్ వస్తుంది, దాంట్లో మనకి పారా ఎలిమెంట్లో వచ్చేసి ఇది ప్రింట్ అయింది.
సో బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే ఇక్కడ పూర్తిగా రెండర్ కావట్లేదు మనకి. ఇది కొద్దిగా వెల్ప్ చేసి చూద్దాము. రిఫ్రెష్ చేసి రీలోడ్ ద పేజ్. సో ఎంటైర్ ఎలిమెంట్ షుడ్ బి రీలోడెడ్. సో ఇక్కడ ఒకసారి దీన్ని స్పాన్ కూడా చేసి చూద్దాము. వై ఇట్ విల్ నాట్ బి వర్కింగ్ పారాగ్రాఫ్ అనేది స్పాన్ కూడా చేసాము. సో ఇక్కడ డిస్మిస్ క్లోన్ యువర్ ఓన్ కాపీ. ఓకే, ఇక్కడ మనకి అది రీరన్ అవ్వట్లేదు సర్వర్, అందువల్ల మనకి ఇది అవుట్పుట్ రాలేదు. బట్ వీఆర్ రైటింగ్ ద సింటాక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. ఎందుకంటే సో పైన HTMLకి ఎలా ఎలిమెంట్ అయితే రాసామో దీనికి కూడా అలానే మనం ఎలిమెంట్ని డిఫైన్ చేసుకొని ఆ డాక్యుమెంట్లో ఉన్న ఎలిమెంట్ బై ఐడి అనే దాన్ని మనం గెట్ చేసుకొని ఆ రెఫరెన్స్లో మనం టెక్స్ట్ని పెట్టుకుంటాం. సో ఇదంతా మనము VS కోడ్లో చేద్దాము, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. వాటి గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ డైనమికల్లీ మనం కంటెంట్ని చేంజ్ చేయొచ్చు అని చెప్పడం కోసం. అట్లానే ఇది జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ కోసం అని ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాము. మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసాము. 2009లో మనకి Node.js అని చెప్పనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు జావా స్క్రిప్ట్ వాళ్ళు. అంటే గూగుల్ క్రోమ్ V8 ఇంజిన్ వాళ్ళు మనకి Node.js అనేది ఒకటి రిలీజ్ చేశారు. ఇది ప్యారలల్గా సర్వర్ సైడ్ రెండరింగ్ కూడా ఉపయోగపడేటట్టు చేశారనమాట. అంటే API డెవలప్మెంట్ కోసం అండ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం కూడా యూజ్ చేసుకొని సెల్ఫ్ సర్వర్ రన్ చేసే విధంగా ఈ Node.jsలో జావా స్క్రిప్ట్ని రన్ చేయొచ్చు. మీకు నేను ఈ Node.js తోటి జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఎలా రన్ చేస్తారనేది కూడా మనకి VS కోడ్ Node.js సెటప్ చేసుకొని వాటిని ఎలా రన్ చేస్తారో కూడా ప్రాక్టీస్ చేద్దాం. దీని తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ అండ్ యూసేజ్ అంటే ఇంటరాక్టివిటీ. ఇంటరాక్టివిటీ అంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేసాము. వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ కనబడుతుంది. ఈ ఫ్రంట్ పేజ్ని మనం ఏమంటాం అని చెప్పుకున్నాం, అప్లికేషన్ లేయర్ అంటాం. ఇక్కడ నుంచి మనం డేటా ఎంటర్ చేసినప్పుడు సెకండ్ లేయర్కి వెళ్ళింది, దాన్ని బిజినెస్ లేయర్ అంటాం. ఈ బిజినెస్ లేయర్లో వెరిఫికేషన్ చేసుకొని ఆ డేటాని డేటా లేయర్ థర్డ్ లేయర్కి పాస్ చేసింది. అయితే ఈ అప్లికేషన్ లేయర్ నుంచి ప్రతిసారి సర్వర్కి వెళ్ళి అక్కడ వ్యాలిడేషన్ చేసే కంటే క్లయింట్ సైడే, అంటే ఎక్కడైతే యూజర్ ఇంటరాక్ట్ అయ్యి డేటా ఎంటర్ చేస్తున్నాడో అక్కడే వ్యాలిడేషన్ జరిగితే సర్వర్కి హిట్టింగ్స్ అనేది తగ్గిపోయింది కాబట్టి సర్వర్ మీద లోడ్ అనేది రెడ్యూస్ అయింది అనమాట. సో దానికోసం ఏం చేస్తా అంటే జావా స్క్రిప్ట్లో క్లయింట్ వ్యాలిడేషన్స్ అని చెప్పి ఉండే మనకి. క్లయింట్ వ్యాలిడేషన్లో సింపుల్ వ్యాలిడేషన్ చెప్పాలంటే మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు టైప్ని టెక్స్ట్ అని వాడేమనుకో, HTMLలో టెక్స్ట్ తీసుకుంటుంది. అలానే క్లయింట్ వ్యాలిడేషన్ ఏం చేస్తామంటే మనం ఏదైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఈమెయిల్ ఐడీస్ని కానీ లేకపోతే పాస్వర్డ్ యొక్క లెంత్ని కానీ ఇట్లాంటివి వ్యాలిడేట్ చేయాలనుకుంటే మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాసుకొని ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ నొక్కుతామో దానికి సంబంధించిన ఒక ఫంక్షన్ కాల్ చేస్తే ఆ ఫంక్షన్లో మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం కూడా వ్యాలిడేటెడా కాదా అని చెక్ చేసుకొని ఓకే అయితేనే అది బిజినెస్ లేయర్కి డేటాని ట్రాన్స్మిట్ అయ్యేటట్టు మనం కోడ్ రాసుకుంటాం. సో అటువంటి వ్యాలిడేషన్స్కి మెయిన్ పర్పస్గా జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అయింది. అట్ ది సేమ్ టైం కంటెంట్ అప్డేట్ చేసుకోవడానికి. ఎలా కంటెంట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ ప్రింట్ అవ్వాలి, నాకు మల్టిపుల్ టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఒక ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఉంది, నాకు కావాల్సిన నెంబర్ ఇచ్చి అక్కడ బటన్ నొక్కితే ఆ కింద టేబుల్ ప్రింట్ అవ్వాలి. అంటే అర్థమైంది, డైరెక్ట్గా డామ్ని మ్యానిపులేట్ చేస్తుంది. డైనమిక్గా కంటెంట్ జనరేట్ అయ్యి మనకి కింద ప్రింట్ అవుతుంది వితౌట్ రిఫ్రెషింగ్ ద పేజ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్. జనరల్గా అదర్ వాటిలో ASPలో కానీ, మళ్ళీ ASP.NETలో మనకు ఆ ప్రాబ్లం లేదు. ASPలో ఉంది, అట్లనే PHP పేజీల్లో ఉంది, యాంగులర్లో కూడా ఉంది. మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా పేజ్ రిఫ్రెష్ అవుతుంటుంది, ఏది సబ్మిట్ చేసినప్పుడు కానీ ఏదన్నా సెలెక్ట్ చేసినప్పుడు కానీ. కానీ జావా స్క్రిప్ట్లో రాసినప్పుడు మటుకు ఆ స్పెసిఫైడ్ కంట్రోలర్ ఆర్ కాంపోనెంటే మనకి రిఫ్రెష్ అయితే తప్పితే మిగతా రిఫ్రెష్ కావాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్లో జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ అసెట్. అది ఉంటేనే మనకి స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి కనపడతాయి అనమాట. అట్లనే API డెవలప్మెంట్ కోసం, API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అంటాం. అంటే ఒక సర్వర్ నుంచి మనం డేటా తెచ్చుకోవాలన్నా లేకపోతే మన డేటాని ఇంకో సర్వర్కి పంపించాలన్నా అలా పంపించడం కోసం డైరెక్ట్గా బ్యాక్ ఎండ్లో కోడ్ కూడా రాసుకోవచ్చు కదా సార్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు APIs అనేది మన కోసం రాసుకోవడం అనేది కాకుండా మన APIని మనతో బిజినెస్ ఇంటరాక్ట్ అయిన పీపుల్కి కూడా ఇంటర్ఫేస్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబీబస్ అని చెప్పని ఒక వెబ్సైట్ ఉంది, రెడ్ బస్ అని చెప్పని ఒక వెబ్సైట్ ఉంది, APSRTC వెబ్సైట్ ఉంది. సో మీరు ఈ మూడిట్లో లాగిన్ అయినా కానీ APSRTC డీటెయిల్స్ కూడా మీకు ఆ వెబ్సైట్స్లో కనపడుతుంటాయి, వేరే డీటెయిల్స్లో కూడా APSRTC డీటెయిల్స్లో కనపడుతుంటాయి. హౌ ఇట్ పాసిబుల్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళకొకళ్ళు వెబ్ సర్వీసెస్ అంటే APIస్ని
షేర్ చేసుకుంటారు విత్ అథెంటికేషన్ తోటి. దానికి JWT టోకెన్ అని చెప్పిన ఒకటి ఉంటుంది. దాని గురించి కూడా మనం నోట్ చేసి చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే వీళ్ళు అథెంటికేట్ అవుతారో ఆ యూజర్ తోటి, వాళ్ళ డేటా ఫెచ్ చేసింది వీళ్ళకి కావాల్సిన ఫార్మాట్ లో వీళ్ళు స్క్రీన్ లో డిస్ప్లే చేసుకునేటట్టు రాసుకుంటారు. అలా కాల్ చేయాలంటే, డేటాని ఫెచ్ చేయాలంటే API వాడాలి. APIలో మనకు బేసికల్గా 4 ఆపరేషన్స్ జరుగుతుంటాయి. CRUD ఆపరేషన్స్ అంటారు. వాటినే రెస్ట్ఫుల్ ఆపరేషన్స్ అని పిలుస్తుంటారు. రెస్ట్ఫుల్ అంటే అర్థం ఏంటంటే రిప్రజెంటేషన్ స్టేట్ఫుల్ అని అర్థం అనమాట. CRUD ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, ఈ 4 ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు APSRTC సైట్ ఓపెన్ చేసినప్పుడు రెడ్ బస్సులో ఉన్న బస్సులు కూడా కనపడాలి. అప్పుడు నేను తెచ్చుకుని దాన్ని ఏమంటామంటే ఫెచ్ అంటాం, అంటే గెట్ చేసుకోవడం. అదే నేను సెలెక్టెడ్ బస్ని క్లిక్ చేసి సబ్మిట్ కొట్టినప్పుడు ఈ బస్ డీటెయిల్స్ నేను సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ డేటా రెడ్ బస్సుకి వెళ్ళిపోవాలి. అప్పుడు దాన్ని పుట్ అంటాం అనమాట, అప్డేట్ చేయడం కోసం. ఇలా కొన్ని ఆపరేషన్స్ కోసం ఈ APIs అనేది వాడతాం. ఇది త్రూ జావా స్క్రిప్ట్ తోటి మనం కాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక మనం వెబ్ పేజ్ డిజైన్ చేసాము, సమ్ ఏదో 2 ఇన్పుట్స్ ఇచ్చాము, ఇన్పుట్స్ ఇచ్చి థర్డ్ బాక్స్ లో రిజల్ట్ కనపడాలి, సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ జరిగి. ఎప్పుడు జరగాలి? when you can click the button, automatically it should be calculate the both and print the third box. ఇది ఎలా జరిగింది? మనం ఇందాక ఎలా అయితే రిఫరెన్సెస్ తీసుకున్నామో ఆ రిఫరెన్సెస్ లో ఉన్న వాల్యూస్ ని గెట్ చేసి దాంతో క్యాలిక్యులేషన్స్ చేసి మనం డైనమిక్ గా DOM ని అప్డేట్ చేస్తాం అనమాట. ఈ ప్రాసెస్ అంతా మనం చేసేదానికి మనం ఈ జావా స్క్రిప్ట్ అనేది వాడతాం. ఈవెంట్ డ్రివెన్ అంటే అర్థం ఏంటంటే క్లిక్ చేసినప్పుడు లేదా డబుల్ క్లిక్ చేసినప్పుడు, ఒక్కొక్కసారి మనం డ్రాగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డ్రాగ్ చేసినప్పుడు, ఆన్ బ్లర్ అయినప్పుడు, ఆన్ బ్లర్ అంటే ఒక బాక్స్ లో నుంచి మనం ఇంకో బాక్స్ కి షిఫ్ట్ అయిపోతే దాన్ని ఆన్ బ్లర్ అంటాం అనమాట. అట్లానే ఆన్ చేంజ్, మనం టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ కంటెంట్ చేంజ్ చేసేటప్పుడు డైనమిక్ గా చేంజ్ అవ్వాలంటే, ఆ వాల్యూ ఇంకొక చోట రిఫ్లెక్ట్ అవ్వాలంటే, వీటన్నిటిని మనం ఏమంటామంటే మౌస్ తీసుకెళ్ళి ఒక దాని మీద పెట్టినప్పుడు మౌస్ హోవర్ అయినప్పుడు, అదే దాని మీద నుంచి మౌస్ పక్కకి వెళ్ళినప్పుడు, మౌస్ లీవ్ అయినప్పుడు, ఇట్లాంటి వాటన్నిటిని మౌస్ క్లిక్ చేసినప్పుడు, అంటే మౌస్ ప్రెస్ చేసినప్పుడు, ఇవన్నీ వీటిని ఏమంటాం మనం? ఈవెంట్స్ అంటాం. ఈవెంట్స్ అంటే సంఘటనలు. ఆ సంఘటన జరిగినప్పుడు ఏ ఫంక్షన్ ని కాల్ చేయాలనేది మనం ఆ ఈవెంట్ దగ్గర ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తాం. అట్లనే డైనమిక్ టైపింగ్ ఆఫ్ ది వేరియబుల్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనం వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేదు. డు నాట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ డేటా టైప్స్. ఫిక్స్డ్ డేటా టైప్స్ అంటే అర్థమైంది, ఫిక్స్డ్ గా డేటా టైప్స్ ఉండవు దీనికి. ఎందుకని? మనం ఇచ్చే కంటెంట్ ని బట్టి ఇట్ షుడ్ బి డిసైడ్, అది ఆటోమేటిక్ గా డిసైడ్ చేసేసుకుంటుంది ఏ డేటా టైప్ అనేది. అంతేగాని మనం ప్రతిసారి ఇంటీజర్ ఆఫ్ ఏ అని చెప్పని, క్యారెక్టర్ ఆఫ్ బి అని చెప్పని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూడండి, ఒక జావా స్క్రిప్ట్ ఒక కన్సోల్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పని ప్రింట్ చేశాను. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ, దాని యొక్క టైప్ ను కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. టైప్ ఆఫ్ ఏ అని చెప్పని అన్నాను. సో అండ్ సెమీకోలన్. నౌ ఐ కెన్ రన్ 10 నెంబర్ అని పెట్టింది. ఇదే వేరియబుల్ ని నేను ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ డబుల్ కొటేషన్స్ లో రావ్ అని చెప్పని టైప్ చేశాను. సేమ్ కన్సోల్ లాగానే మళ్ళీ కింద కూడా రాస్తున్నాను. ఓకే, నౌ ఐ కెన్ రన్ దట్. ఇట్ షుడ్ బి ఏ స్ట్రింగ్. అదే వేరియబుల్ ని మళ్ళీ ఈ సెట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ కిందకి వచ్చేసి ఇక్కడ రావ్ అనేది తీసేసి నేను లైక్ ఐ గో విత్ తీసేసి సమ్ ట్రూ అని చెప్పి రాశాను. సో దెన్ వాట్ షుడ్ బి రిటర్న్? ఇట్స్ ఏ ట్రూ. ట్రూ అంటే బులియన్. అలానే ఇదే దాన్ని నేను కాపీ చేసి సో కిందకి వచ్చేసి ఇక్కడ నేను ఒక ఎంటీ యారే తీసుకున్నాను. ఇట్స్ అన్ యారే తీసుకున్నాను. ఆ యారేలో 1, 2, 3, 4, 5 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాను. దెన్ ఇట్ షుడ్ బి ఆబ్జెక్ట్. అరేని ఆబ్జెక్ట్ కిందే చూపించింది, అలానే ఆబ్జెక్ట్ని కూడా ఆబ్జెక్ట్ కిందే చూపించింది. సో ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉంటాయి? సో లైక్ బ్రేస్ బ్రాకెట్స్ లో ఉంటాయి. ఆబ్జెక్ట్ లో ఏముంటాయి అంటే పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ ఉంటుంది. సో లైక్ నేమ్ కోలన్ సమ్ స్ట్రింగ్, ఒక పెయిర్ అయిపోయింది. నెక్స్ట్ పెయిర్ సో కోడ్ కోలన్ 2 అండ్ నేమ్ కోలన్ సమ్ రామ్ అని చెప్పని పెట్టేసి అంటే 2 పెయిర్స్ చేసాం. సో ఇప్పుడు క్లియర్ చేసి రన్ చేస్తే ఆ పెయిర్ ఆఫ్ కూడా ఆబ్జెక్టే. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ కోడ్ 2 నేమ్ రామ్. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. సో దీన్ని కూడా మనం కామా పెట్టేస్తే కోడ్ 1 అండ్ కోడ్ 2. సో దీస్ ఆర్ ఆల్ కాల్ ఫర్ ద ఆబ్జెక్ట్స్ అని తెలుసుకుంటాం. ఈ ఆబ్జెక్ట్స్ ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ పెట్టేటప్పుడు వీ షుడ్ టేక్ అన్ అరే. ఈచ్ ఆబ్జెక్ట్ మే కంటైన్స్ ఎ నెంబర్ ఆఫ్
అరేస్ ఇలా పెట్టుకోవచ్చు. సో లేదు మనం ఆబ్జెక్ట్స్ డిఫైన్ చేసేటప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కావాలంటే ఇంకొక వేలో చేస్తాము. అది ఎలా అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకుందాం, ఆబ్జెక్ట్ కోడ్ అండ్ నేమ్. సో దీంట్లో నెంబర్ ఆఫ్ కావాలంటే దీన్నే కాపీ చేసుకొని ఒక అరేలో పెట్టుకుంటాం. అరే పెట్టేసి ఇక్కడ కూడా కామా ఇచ్చేసి దీన్ని కూడా పేస్ట్ చేసి అరే క్లోజ్ చేసి ఇక్కడ 2 అందాం, ఇక్కడ రామ్ అందాం. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ షుడ్ బి ప్రింట్. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ప్రింట్ అయిపోతాయి, ఆబ్జెక్ట్ అరే అంటాం. సో ఇవన్నీ నేను 1 by 1 చెప్తాను. ఇప్పుడు మనం దీన్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నాము? ఈ ఏ అనేది 10 ఇస్తే నెంబర్ అవుతుంది, డబుల్ కొటేషన్ ఏదైనా రాస్తే స్ట్రింగ్ అవుతుంది, ట్రూ ఫాల్స్ ఇస్తే బులియన్ అవుతుంది, n ఎలిమెంట్స్ ఇస్తే అరే అవుతుంది, ఆబ్జెక్ట్స్ ఇస్తే ఆబ్జెక్ట్స్ అవుతుంది. ఇట్లా మనం ఏది ఇస్తే దాన్ని మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమీ లేకుండా console.log of b అంటే ఆ b అనే ఎలిమెంట్ లేదు కాబట్టి అన్రిఫరెన్స్డ్ కింద చూపించింది. ఇట్స్ ఏ అన్రిఫరెన్స్డ్. నాకు b అనే వేరియబుల్ ఉంది, లెట్ b అనే వేరియబుల్ డిక్లరేషన్ చేశాను, బట్ console.log of b అని ప్రింట్ చేస్తే వాట్ షుడ్ బి గోయింగ్ ఆన్? ఇప్పుడు ఇక్కడ చూడండి, లైక్ ఈ లైన్ తీసేద్దాము, ఎందుకంటే మనం అన్రిఫరెన్స్డ్ చూసాం కదా. ఇప్పుడు మనం console.log లో b ప్రింట్ చేస్తే, console.log లో b ప్రింట్ చేస్తే అన్డిఫైన్డ్ వస్తుంది. ఇందాక అన్రిఫరెన్స్డ్ వచ్చేది, ఇప్పుడు అన్డిఫైన్డ్ అని వస్తుంది అన్నమాట. దీని యొక్క టైప్ కూడా చూస్తే మీకు ఇట్స్ లైక్ టైప్ ఆఫ్, రిటర్న్ వచ్చేదాన్ని కూడా మనం టైప్ ఆఫ్ లో చూసుకోవచ్చు. టైప్ ఆఫ్ b అన్నాం అనుకోండి, అన్డిఫైన్డ్ ఇస్ ఏ లైక్ ఏ అన్డిఫైన్డ్, దట్స్ అంతే. అన్డిఫైన్డ్ అనేది అన్డిఫైన్డ్, ద టైప్ కూడా అన్డిఫైన్డ్. అట్లానే నల్స్ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇవన్నీ మనం 1 by 1 ల్యాబ్లో ప్రాక్టీస్ చేద్దాం. సో ఓన్లీ డిస్కస్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ డ్రివెన్ అయిపోయింది, డైనమిక్ టైపింగ్ అయిపోయింది, అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. ఇట్ సపోర్ట్స్ ద క్లాసెస్. రీయూజబిలిటీ పర్పస్ మనం ఏం చేయొచ్చు, మాడ్యులర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవచ్చు, దాంట్లో క్లాసెస్ తీసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఇవన్నీ మనం వాడుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ సర్టన్ జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంటర్ప్రిటెడ్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇట్స్ నో నీడ్ ఆఫ్ టు కంపైలేషన్. ఎంటైర్ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. Whenever we type the content, automatically it should be interpreted. When you can execute the browser, then it show the output. If any problem will be comes, where it will be showing అనేది మీకు డెవలపర్ టూల్స్లో ఎలా డీబగ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. క్రోమ్లోనే మనం రాసిన ప్రోగ్రామ్లో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే అది ఎలా ట్రేస్ అవుట్ చేయాలనే దానికోసం డెవలపర్ టూల్స్ వాడతాము. ఆ డెవలపర్ టూల్స్ ఏం లేదు, మీకు స్క్రీన్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డెవలపర్ టూల్స్ వస్తాయి. దీంట్లో మనం కన్సోల్లో మనం రాసిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. వీటన్నిటి ట్యాబ్స్ గురించి కూడా మనం క్లాస్ తీసుకొని చెప్పుకుందాం, ఎందుకంటే ప్రోగ్రామర్గా చేసేవాళ్ళకి ఇవన్నీ కూడా తెలియాలి. వాట్ ఈస్ ద సోర్సెస్, వాట్ ఈస్ ద నెట్వర్క్, వాట్ ఈస్ ద ఎలిమెంట్స్ అండ్ వాట్ ఈస్ ద కన్సోల్. కన్సోల్ చాలా బాగా వాడుతుంటాం, ఎందుకంటే నెట్వర్క్ ఒకటి కన్సోల్ ఒకటి ఎక్కువగా వాడుతుంటాం. ఎందుకంటే మనం కాల్ చేసిన ఏపీఎస్ ప్రాపర్గా సక్సెస్ అవుతున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడానికి నెట్వర్క్ వాడుతుంటాము. కన్సోల్ వచ్చేసి మనం ప్రాపర్గా స్టెప్స్ ఫార్వర్డ్ అవుతున్నామా లేదని లాక్స్ పెట్టుకొని చెక్ చేసుకోవడానికి, డీబగ్గింగ్ చేయడానికి వీటిని యూజ్ చేస్తుంటాం. ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ద కీ ఫీచర్స్, కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్. అండ్ హౌ ద జావా స్క్రిప్ట్ వర్క్స్. జావా స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుంది మీకు ఆల్రెడీ అంతకుముందు నేను చెప్పాను. క్రోమ్లో అయితే V8 క్రోమ్ ఇంజిన్ వాడతాము, ఫైర్ ఫాక్స్లో అయితే స్పైడర్ మంకీ వాడతాము, అదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాటిలో చక్ర అనేది వాడతాము. ఇవి వచ్చేసి ఆ బ్రౌజర్స్లో జావా స్క్రిప్ట్ని మిషన్కి అండర్స్టాండ్ చేయడం కోసం వాడే జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ అని పిలుస్తుంటాం అనమాట. అది డిపెండ్స్ అపాన్ ద బ్రౌజర్ని బట్టి ఆ ఇంజిన్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. Node.js అనేది మటుకు డైరెక్ట్గా మనం ఇన్స్టాలేషన్ చేయాలి. Node.js ఇన్స్టాలేషన్ చేస్తే మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోద్ది. దాంతోపాటు NPM అనే ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అయ్యింది. అప్పుడు మనం సర్వర్ సైడ్ కోడ్ రెండరింగ్ చేయడానికి API కాల్స్ కానీ జనరల్ ప్రోగ్రామింగ్ అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో జనరల్గా జావా స్క్రిప్ట్ని ఎక్కడ వాడుతుంటాము? జనరల్గా HTML పేజ్లోనే వాడేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన కోడ్ అంతా కూడా మనం ఎక్కడన్నా కన్సోల్ లాగ్ చేయాలనుకుంటే దీన్నే మనం జావా స్క్రిప్ట్లో రాసిన దాన్ని మొత్తం నేను ఏం చేస్తాను చూడండి. లెటర్స్ బ్రేక్ ఇట్, నేను ఇక్కడ బ్రేక్ చేశాను. ఐ గో విత్ HTML లో హెడ్డింగ్కి మధ్యలో కూడా మనం స్క్రిప్ట్ అని రాసి ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసి ఇన్ బిట్వీన్ కూడా మనం ఈ కన్సోల్ లాగ్స్ అన్ని కూడా రాయొచ్చు. ఇక్కడ అవుట్పుట్ అన్ని ప్రింట్ అయిపోయినాయి చూడండి మన కన్సోల్లో.
క్లియర్ చేసి నేను మళ్ళీ రన్ చేసినా కానీ అవుట్పుట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఎందుకని వెనెవర్ ద పేజ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో మధ్యలో రాసిన కంటెంట్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది టాప్లో రాస్తే ఏంది, బాటంలో రాస్తే ఏంది అనేది నేను మొత్తం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో వరీస్. సో దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద సింటాక్స్ రూల్స్. సింటాక్స్ రూల్స్లో మనం జనరల్గా వేరియబుల్స్ని వేర్ అని కానీ, లెట్ అని కానీ, కాన్స్టెంట్ అని వాడతాము. ఆ డిఫరెన్సెస్ మొత్తం ప్రోగ్రాంలో చూద్దాము. అండ్ ఫంక్షన్స్ అనేది వచ్చేసి బ్లాక్ ఆఫ్ ది కోడ్ని ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్ పిలుస్తుంటాం, దానికి ఒక నేమ్ని పెట్టుకుంటాం. అది ఒక స్పెసిఫైడ్ టాస్క్ని రీచ్ అవ్వడం కోసం రాసుకుంటాం. జనరల్గా నాకు యాడింగ్ ద 2 నెంబర్స్ కావాలి, సమ్ ఆఫ్ a comma b అని ఫంక్షన్ రాసుకుంటే whenever we need to add the 2 numbers, then we can call the sum function and we can pass the 2 parameters. That is called a function. Function means a block of code. The block of code must be defined one name. The name is called a function name. So JavaScript లో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారంటే వెరీ సింపుల్. ఐ రైట్ దట్ ఫంక్షన్ ఆల్సో. కీవర్డ్ వచ్చేసి ఫంక్షన్ అని వాడతాము, ఆ తర్వాత సమ్ అనేది వాడతాము. ఆ సమ్లో మనం ఏదైతే వేరియబుల్స్ పంపించాలనుకుంటున్నామో సమ్ a comma b అని పంపించుకుంటాం. దెన్ వీ నీడ్ ఆఫ్ టు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ a ప్లస్ b ప్రింట్ అవ్వాలన్నమాట. దట్స్ మై కాన్సెప్ట్. సో నేను దీన్ని కాల్ చేయాలంటే కింద ఏం చేస్తాను, నేను ఇక్కడ డైరెక్ట్గా సమ్ అనే ఫంక్షన్ ద్వారా 20, 40 అని చెప్పి నేను పాస్ చేస్తే ఆటోమేటిక్గా ద స్క్రిప్ట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. The script should be executed and 60 will be printed. సో ఇప్పుడు మనం దీన్ని కాల్ చేయడం అంటాం, దీన్ని మొత్తాన్ని డిఫైన్ చేయడం అంటాం. ఈ 2 బ్రాకెట్స్లో మనం రాసిన దాన్ని ఏమంటామంటే ఇట్ షుడ్ బి ఏ డిఫైన్ ద ఫంక్షన్ అండ్ బ్లాక్ ఆఫ్ ది కోడ్ అంటాం. సో వీటి గురించి అన్ని డెప్త్గా చెప్పుకున్నాం మనం, జస్ట్ టాపిక్లో కాబట్టి చెప్తున్నాను. అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్, ఇఫ్ స్టేట్మెంట్స్, ఎల్ స్టేట్మెంట్స్ ఫర్ బ్రాంచింగ్ కోసం వాడతాము. స్విచ్ వచ్చేసి మనకి జంపింగ్ స్టేట్మెంట్స్ కోసం వాడతాము. లూప్స్, ఫర్, వైల్ ఇవన్నీ వచ్చేసి ఐటరేషన్ పర్పస్ వాడతాము. అలానే మనకు ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అండ్ అరేస్ అనేవి ఉంటాయి. అరేస్ ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్లో మనం రాసుకుంటాము, ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా బ్రేస్ బ్రాకెట్స్లో రాసుకుంటాము. అరేస్లో ఎలిమెంట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్లోకి వచ్చేటప్పటికి మనకి కీ అండ్ వాల్యూ పెయిర్స్ ఉంటాయి అన్నమాట. దీన్నే మనం పైథాన్లో అయితే డిక్షనరీస్ అని పిలుస్తుంటాం అనమాట. ఇదే అరేస్ని మనం పైథాన్లో అయితే లిస్టులు అని పిలుస్తూ ఉంటాం. నేను కంపారిజన్స్ కూడా చెప్తుంటాను, మీకు పైథాన్ వచ్చిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఈజీగా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జావా స్క్రిప్ట్ వర్సెస్ అదర్ లాంగ్వేజెస్. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంటిన్యూగా వినండి. ఇంటర్వ్యూ పాయింట్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ థియరిటికల్ పార్ట్ చేసి నేను డైరెక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడిని. బట్ వై ఐఎమ్ నాట్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్స్ అంటే వితౌట్ బేసికల్ నాలెడ్జ్ మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్స్ రాస్తే ప్రోగ్రామ్స్ రాయగలం కానీ మనకి థియరిటికల్ అప్రోచ్ అనేది ఉండదు. వీఆర్ నాట్ ఫేసింగ్ ఇంట్రో, ఇండైరెక్ట్లీ మన ఇంట్రోని ఫేస్ చేయలేము. అలా ఫేస్ చేయాలంటే పిన్ టు పిన్ థియరిటికల్గా మనకు సౌండ్ అయితే దెన్ వీ కెన్ ఫేస్ ద ఇంటర్వ్యూ ఈజీలీ. ఓకే, జావా స్క్రిప్ట్ వర్స్ అదర్ లాంగ్వేజెస్. జనరల్గా సి, జావా అనేది ట్రెడిషనల్ కంపైల్డ్ లాంగ్వేజ్ అంటారు. ఇవి ఓన్లీ మనకి బ్యాక్ కోడింగ్కే ఉపయోగపడతాయి కానీ లైబ్రరీస్ తయారు చేయడానికి బ్రౌజర్ సైడ్ ఉపయోగపడవు. అలా బ్రౌజర్ సైడ్ ఉపయోగపడే వాటిని జావా స్క్రిప్ట్ అనేది పిలుస్తారు. ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ఇవి వచ్చేసి కంపైల్డ్ లాంగ్వేజ్. సో ఇది వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్ అనేది అసింక్రోనస్లో అండ్ నాన్ బ్లాకింగ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అయింది. అసింక్రోనస్ అంటే అర్థం ఏంది, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక హోటల్లో స్టివార్డ్ ఎలా అయితే మనకు ఆర్డర్ తీసుకొని ఆర్డర్ని కిచెన్లో ప్లేస్ చేసి ఇంకొక ఆర్డర్ తీసుకోవడానికి పక్కకి వెళ్ళిపోతాడు, కానీ దే కెనాట్ స్టక్, అక్కడే ఆగిపోయి మన ఆర్డర్ రెడీ అయిందాక ఉండకుండా ఇంకొక ఆర్డర్ తీసుకొని దాన్ని కూడా ప్లేస్ చేస్తూ ఉంటాడు. వెన్ ఎవర్ ద ఆర్డర్ ఈజ్ రెడీ దెన్ ద స్టివార్డ్ విల్ గో అండ్ పికప్ దట్ ఆర్డర్ అండ్ రీప్లేస్ ద స్పెసిఫైడ్ టేబుల్. ఇక్కడ కూడా అంతే, మనం పంపించే టాస్క్లన్నీ కూడా ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతూ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ వచ్చి ఎగ్జిక్యూట్ అవుతాన్ని సింక్రనైజేషన్ అంటాం. అదే సింక్రనైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక పని తర్వాత ఇంకొక పని చేయడం, ఆ పని అయిపోయిన తర్వాత ఇంకొక పని చేయడాన్ని ఏమంటామంటే సింక్రనైజేషన్ అంటాం. అసింక్రోనస్ అట్ట కాదు, ఒక పని స్టార్ట్ చేసింది, ఆ పని పాటికి ఆ పని క్యూలో ఉంటుంది, నెక్స్ట్ పని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. దట్ ఈస్ కాల్డ్ అసింక్రనైజేషన్ అంటాం. సో ఓకే, మీకు ఇంకా సింపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక వర్క్ అప్ చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్లాత్స్ ఇచ్చేసి వీటిని ఐరన్ చేయించుకొని సమ్ వేరే షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసుకొని రమ్మన్నారు. మీరేం చేస్తారు, ఫస్ట్ ఈ క్లాత్స్ వెళ్ళి ఐరన్ షాప్లో ఇచ్చి ఐరన్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పని మీరేం చేస్తారు, ఇంకొక షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసుకొని వచ్చేటప్పుడు ఈ క్లాత్స్ని పికప్ చేసుకొని వస్తారు.
అలా చేయటం వల్ల ఏమైంది, మీకు టైం సేవ్ అయింది, అదర్ వర్క్ అనేది డిస్టర్బ్ కాదు. దాన్నే మనం ఏమంటామంటే అసింక్రనైజేషన్ అంటాం. అలా కాకుండా మీరు ఐరన్ దగ్గర గుడ్డలు ఇచ్చి ఐరన్ అయ్యిందాక వెయిట్ చేసి ఆ ఐరన్ గుడ్డలు తీసుకుని వెళ్ళి షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసి రావడం అనే దాన్ని సింక్రనైజేషన్ అంటాం. సింక్రనైజేషన్ వల్ల ఏమైందంటే మనకి టైం అనేది ఎక్కువ టైం పడుతుంది. అట్లాంటి వర్క్ ఏదైనా డిలే అయ్యే వర్క్స్ ఉంటే, డిలే కానిదైతే 1 బై 1 చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు సింక్రనైజేషన్లో కోడ్ రాసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మనం సింక్రనైజేషన్లోనే చేయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో అసింక్రనైజేషన్లోనే చేయాల్సి వస్తుంది. అది ఎక్కడ ఏందనేది మనం కోడ్ రాసేటప్పుడు డిస్కస్ చేద్దాం. అలానే మనకి జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అనేవి కొన్ని అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. వాటిలో వన్ ఆఫ్ ది రియాక్ట్, యాంగులర్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ విత్ ఫ్రేమ్వర్క్, వ్యూ జేఎస్ కూడా జావా స్క్రిప్ట్ లైబ్రరీ విత్ ఫ్రేమ్వర్క్. ఇవి కాకుండా నెక్స్ట్ జేఎస్ అనేది కూడా ఒకటి వచ్చింది, అది కూడా జావా స్క్రిప్ట్ విత్ ఫ్రేమ్వర్క్. బట్ రియాక్ట్ వచ్చేసి ప్యూర్లీ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అంటాం అన్నమాట. ఓకే, jQuery అనేది ఒక లైట్ వెయిట్ ఆఫ్ DOM మ్యానిపులేషన్ కోసం. ఇది కూడా జావా స్క్రిప్ట్ లాంటిది, బట్ కాకపోతే ఇది ఒక లైబ్రరీ, jQuery అనే ఒక లైబ్రరీ. దాంట్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. యూజింగ్ ద jQuery ఉపయోగించుకొని మనం DOM మ్యానిపులేషన్స్ చేయొచ్చు, ఈవెంట్ హ్యాండ్లింగ్ చేయొచ్చు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఏవైనా అప్లై చేయొచ్చు అనమాట. బట్ Node.js అనేది కూడా జావా స్క్రిప్ట్ లైబ్రరీ, ఇట్స్ నాట్ ఎ ఫ్రేమ్వర్క్. దీనికి కూడా Express.js అని చెప్పని ఇంకొక లైబ్రరీ ఉంది, అది ఒక టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. బికాస్ ఆఫ్ ఎందుకంటే Node.js లో కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, Express.js లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ద బోత్ షుడ్ బి వర్కింగ్ ఆన్ ద సర్వర్ సైడ్ అప్లికేషన్స్ జనరేట్ చేయడానికి వాడతాం అనమాట. ఓకే, దట్స్ ఈరోజు మన టాపిక్. సో రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే డైనమిక్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు వై లింక్ ద జావా స్క్రిప్ట్ ఫైల్ ఎలా చేయాలి, సపరేషన్ ఎలా చేయాలి, రీయూజబిలిటీ కోసం ఎలా వాడాలి, వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఎలా డీబగ్ చేసుకోవాలి, ఆ లింకింగ్ జావా స్క్రిప్ట్ ఫైల్ HTMLలోకి ఎలా వాడతాం, ఎన్ని రకాలుగా వాడచ్చు, ఎక్స్టర్నల్గా అయితే ఎలా వాడతాము, ఇంటర్నల్గా అయితే ఎలా వాడతాము, దాని ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా వాడాలి, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసేద్దాం. ఇక నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ల్యాబ్సే ఉంటాయి ఆల్మోస్ట్, ఎందుకంటే కాన్సెప్ట్ చెప్తుంటాను, దానికి సంబంధించిన ల్యాబ్స్ అన్ని కూడా చేపిస్తాను. నో వరీస్. ఒక 10 days క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ జావా స్క్రిప్ట్ నోట్స్ అనేది నేను నా వెబ్సైట్లో లింక్ పెడతాను, మీకు ఆ లింక్ అందరికీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. అలా షేర్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయింది, నాకు కూడా ఇంట్రెస్ట్గా ఇంకా డెప్త్గా మీకు క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదన్నా ప్రాబ్లం అంటే మీరు కామెంట్ చేయండి, అర్థం కాదన్నా ఆ కామెంట్ కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్ ఆల్.